నమస్తే అండి. నేను రికార్డ్ నమస్తే చేస్తున్నా సార్. మన కన్వర్జేషన్‌ని మరి. ఆస్ట్రాలజీ కేస్ షూర్ సార్. స్టడీకి యూట్యూబ్‌లో పెడతాం మరి. ఓకే సార్. థ్యాంక్ యూ. బర్త్ డీటెయిల్ చెప్పండి ఒకసారి కన్ఫర్మ్ చేయండి. సెప్టెంబర్ 11th 1989 సార్. ఓకే. టైం అంతా రైట్ అంటారా? 10:30 PM. పక్కానా? బర్త్ ప్లేస్ చెప్పండి. గుంటూరు సార్, నల్లపాడు గుంటూరు. ఎన్ని కిలోమీటర్లు గుంటూరు నుంచి? అబౌట్ 3 to 4 kilometers సార్. సరే అయితే సరే. ఒక్కసారి వెరిఫై చేద్దాం. టైం అయితే Sure, మీరు sir. కాన్ఫిడెంట్. అవును సార్. ఓకే. 20 to 30. లగ్నం నక్షత్రం ఐడియా వచ్చిందా? అవును సార్. ఉత్తరాషాఢ 3వ పాదము, వృషభ లగ్నం సార్. ఓకే సరే సరే. 38. ఒక 2-3 నిమిషాలు తక్కువ వేసుకోవచ్చు కదా? అవును సార్, వేసుకోవచ్చు. ఓకే రైట్. రాత్రి 10:30 అంతే కదా మీరు ఇచ్చింది అయితే? అవును 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 సార్. ఓకే ఓకే. లగ్నం కూడా ఇప్పుడు నవాంశ సంధి వచ్చింది అనమాట. Okay. రవి నక్షత్రంలోనే పడుతుంది. ఓకే సార్. అరే ఇంకొకటి తగ్గిద్దాం, ఇంకో నిమిషం తగ్గిద్దాం సార్. చెప్పాలి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇంకేం కావాలి? నేను డెంటిస్ట్ సార్. నైస్. అయితే నాకు చిన్నప్పటి నుంచి కార్డియాలజిస్ట్ అవ్వాలని అంటే ఆశ ఉండేది. సో నేను అప్పుడు యూజీ రాసిన టైంలో నాకు మెడిసిన్ సీట్ వచ్చినా ఎఫర్ట్ చేయలేక వదిలేసాను. ఓకే. సో అయిపోయింది. ఆ తర్వాత బీడిఎస్ చదివాను. బీడిఎస్ తర్వాత పీజీ చేశాను. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా. బట్ ఆ ఇంటెన్షన్ అనేది పోలేదు, ఎంబీబీఎస్ చేసి మళ్ళీ అటువైపు వెళ్ళాలి అని. సో ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఆల్టర్ అవటానికి? ఓకే. మీరు ఇయర్ ఫోన్స్ లేకుండా చెవి దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నారు కదా, స్పీకర్ ఏం లేదు కదా? అవునండి అవునండి. ఓకే పర్ఫెక్ట్, అర్థమైంది. సో ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఉంటుందా చదువుకోవడానికి? ఉంటుంది సార్. అంటే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది గవర్నమెంట్ ఏమి పెట్టలేదు. సో నీట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ నేను క్వాలిఫై అయితే చదవచ్చు. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ చదువుకుందాం అనుకుంటున్నారు అయితే మరి? అవును సార్, చదువుకుందాం. ఆల్రెడీ 36, మళ్ళీ అది ఎన్ని రోజులు చదవాలి? అది అంటే నెక్స్ట్ ఇయర్ మేలో ఎంట్రన్స్ ఉంటుంది సార్. సో మళ్ళీ ఒక 5.5 years ఎంబీబీఎస్. అవునా? ఓకే ఓకే సరే అర్థమైంది. సో నేను ఒకసారి చార్ట్ చూసి వస్తాను, ఒకసారి వెనక్కి వెళ్ళి వద్దాము. మనకేమన్నా నాకు అంటే చార్ట్ చూస్తే తప్ప పర్సనల్ సజెషన్ ఒపీనియన్ ఇవ్వను కాబట్టి. ఓకే. వృషభ లగ్నం, దశమంలో రాహు ఉన్నాడు, చతుర్థంలో రవి అఫ్లిక్ట్ కాకుండా డీసెంట్గా ఉన్నాడు. తర్వాత నక్షత్రాధిపతి కూడా బాగున్నాడు కుజ నక్షత్రంలో. సో ఏం డిస్టర్బెన్స్ ఏం లేదు, డీసెంట్గా ఉంది చార్టు. అండ్ రాహుకేతువులు కూడా ఏ గ్రహాలని కూడా పెద్ద సీరియస్గా డిస్టర్బ్ చేయట్లేదు. వెరీ గుడ్. తర్వాత బుధుడు ఒక్కడే పరిగెట్టేశాడు, రవి కన్నా హెడ్ ఉన్నాడు కాబట్టి వక్రించిన డైరెక్ట్ అవుతాడు. వృషభ లగ్నానికి లగ్నాధిపతి స్వక్షేత్రగతుడై ఉన్నాడు, స్టార్ లార్డ్ అయిన వాడు యోగకారకుడి చేత కంట్రోల్ చేయబడుతున్నాడు, మంచిది. తర్వాత లగ్న నక్షత్రాధిపతి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు, స్టార్ లార్డ్ చక్కగా ఉన్నాడు, చాలా బాగుంది, నీట్గా ఉంది. తర్వాత రాహు కుజ నక్షత్రంలో ఉంటే కుజుడు మళ్ళీ యోగకారకుడితో కంట్రోల్ చేయబడుతున్నాడు. అంటే ఇప్పుడు రాహువు శుక్రుడు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల రవి ఘాటు డిస్టర్బ్డ్, అర్థమైందా? అంటే లగ్న నక్షత్రాధిపతికి వక్రత్వ దోషం వచ్చింది. ఓకే, డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ వచ్చాయి. ఇప్పుడు శుక్ర నక్షత్రంలో ఉన్న గ్రహాలన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. అంటే చతుర్థాధిపతి దశమాధిపతి ఎవరైతే రవిశనులు ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా శుక్రుడు చేయబట్టి డిస్టర్బ్ అయిపోయారనమాట. శుక్రుడు కొంతవరకు సేవ్ అవ్వబోతున్నాడు. అంటే చాట్లో కేవలం రాహు అనేవాడు శుక్రుడితో కనెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు మనం 100 మార్కులు వేసుకున్నదంతా తగ్గించి మళ్ళీ 60 మార్కులు వేసుకోవాల్సి వస్తా ఉందన్నమాట పరిస్థితి, అర్థమైందా? అర్థమైంది. ఓకే రైట్. మీరు ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేశారు ఆస్ట్రాలజీ, ఎంతవరకు వచ్చారు? లేనండి, బేసిక్స్ వచ్చినాయండి. అంటే ఇంట్రెస్ట్ గా చూసేవాడిని బాగా. వెరీ గుడ్ వెరీ గుడ్. సరే చూద్దాము.
చార్ట్ ఫ్లో ఎట్లా ఉందో చూద్దాం స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు దశమంలో ఉన్న గ్రహం కంట్రోల్ చేయబడ్డం కొంతవరకు ఓకే అయినా దశమాధిపతి, లగ్నాధిపతి, చతుర్థాధిపతి, కేంద్ర లార్డ్స్ ఆర్ డిస్టర్బ్డ్. అర్థమైందా? కేంద్ర లార్డ్స్ అవును. డిస్టర్బ్ అయినప్పుడు మనం వెళ్ళడానికి బ్రేకులు పడతా ఉంటాయి అన్నమాట. సరే, ఓకే, సరే, టైం చూద్దాము, చెప్తాను. స్టార్టింగ్ లో 10th house 29 degrees, దీంతో ఎటువంటి బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. సన్ దశ జరిగింది, సన్కి రెట్రో పడింది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్గా ప్రిడిక్ట్ చేయడానికి ఏమీ లేదు అక్కడ. ఓకే, నార్మల్గా పోతూ ఉంటుంది. ఒక 5 yearsకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చెప్తాను, మరీ కాకపోయినా కూడా. బుధుడైతే వక్రించాడు. సో ఎవరైతే కంట్రోల్ చేస్తున్నాడో ఆ ప్లానెట్ ఉన్నాడో పుట్టినప్పుడు వక్రించాడు. అంటే స్టార్టింగ్ లెవెల్లో సిచ్యువేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా ఈ 1995లో ప్రోగ్రెసివ్ 10th house నెటల్ వీనస్కి ట్రైన్ ఇచ్చింది. రెట్రోగ్రేడ్ ప్లానెట్కి అట్లా ట్రైన్ ఇచ్చినప్పుడు ఇబ్బందికరమైన రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఆ 6 year 7 year అట్లా మీకు ఏజ్ ఉన్నప్పుడు అక్కడ ఏమైనా ఛాలెంజింగ్ ఏమైనా కనిపించిందా ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితులు అన్న? అవునవును సార్, కొంచెం ఛాలెంజింగ్ గానే ఉంది సార్. అప్పుడు ఛాలెంజింగ్ అంటే ఏ విధంగా? అంతకు ముందు ఉండే ఛాలెంజింగ్, అప్పటికప్పుడు వచ్చిన కొత్త ఛాలెంజా? అంతకు ముందు అంత లేదు కానీ అప్పుడు బాగా కొంచెం ఎకనామికల్ గా డ్రై అయిపోవటము. అంటే ఆస్పెక్ట్ పనిచేసింది, దాని అర్థం అది. అర్థమైందా? ఒక 2-3 ఏళ్ల వరకు అలానే ఉంటుంది. ఇప్పుడు 98, 99 ఇక్కడ ఏమన్నా లిఫ్ట్ ఇచ్చింది అనుకో, మీరు కొంచెం ప్రోగ్రెస్ అవుతారు. కానీ అయ్యేదానికి ఇంకో అదర్ ఆస్పెక్ట్స్, ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ యురేనస్ కి స్క్వేర్ అవుతా ఉంది. అంటే రెట్రో ప్లానెట్ కి అట్లా స్క్వేర్ అయినప్పుడు రివర్సల్ రిజల్ట్ వస్తుంది. కానీ మళ్ళీ ఇటు సైడ్ మార్స్ మళ్ళీ అంటే మిక్స్డ్ ఆస్పెక్ట్స్ ఫామ్ అవుతున్నాయి. ప్రోగ్రెసివ్ 10th house యురేనస్ కి కూడా సెక్స్టైల్ ఇస్తుంది. అంటే ఏంటంటే అనుకున్నంత స్థాయిలో ప్రోగ్రెస్ చేయడానికి సపోర్ట్ చేయట్లేదు. సెల్ఫ్ ఎఫర్ట్ మెల్లగా పోతా ఉందన్నమాట. ఇప్పుడు ఒక 2 years తర్వాత కొంచెం సార్ట్ అవుతుంది అనుకుంటే పరిస్థితి అనుకున్నంత ప్రోగ్రెస్ అయితే అవ్వలేదని చెప్తా. మీరేమంటారు? అవును సార్, కరెక్ట్ సార్. తర్వాత చంద్రదశ నడుస్తూ ఉంది. చంద్రుడు స్టార్లో మల్టిపుల్ ప్లానెట్స్ అంటే ఏకైక ప్లానెట్ మెర్క్యూరీ ఉన్నాడు అనమాట. సో ఈ మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అవడం వల్ల ఈ దశలో ఎక్స్పెక్టెడ్ డెసిషన్స్ ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్కి అయినా ఏదైనా కానీ, ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకో యాజ్ ఎక్స్పెక్టెడ్గా వెళ్ళకుండా డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. ఓకే, దాని తర్వాత మళ్ళీ చూద్దాం. ఇక అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా. అంటే ఇక మళ్ళీ ఆ 10th house ట్రైన్ ఇవ్వాలి, ఆస్పెక్ట్స్ అందుకోవట్లేదు. అంటే ఏంటంటే స్టార్టింగ్ అంతా సెల్ఫ్ ఎఫర్టే నడిచింది. ఇప్పుడు 2006-7లో ఒక చిన్న ఆస్పెక్ట్ అయితే వచ్చింది టెంపరీలీ. అక్కడ ఏదో ఒక రకమైన స్టెప్ అందుకుంటుంది అనమాట. చిన్న స్టెప్ 1-2 years అయితే పనిచేస్తుంది. 2006 దగ్గర చదువులో ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ కొంతవరకు అన్న పనిచేసే అంటారు ఇక్కడ. అవును సార్, 2007 నాది 10th అయిపోయిన తర్వాత ఏపీఆర్ చేసి స్టేట్ ర్యాంక్ వచ్చింది సార్ నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇక్కడ పనిచేసింది. ఒక 2-3 ఏళ్ళు అయితే బాగుంటుంది. 6, 7, 8 వరకు ఓకే. దాని తర్వాత మళ్ళీ ప్రోగ్రెసివ్ సన్ మార్స్ కలిపి నెటల్ సాటర్న్ కి స్క్వేర్ అవుతున్నాయి. తర్వాత వచ్చేసి మార్స్ దశ జరుగుతూ ఉంది. ఓకేనా? ఈ మార్స్ దశలో ఎండింగ్ లో ఉన్నాము. మార్స్ స్టార్ లో 1-2 ప్లానెట్స్ ఉన్నాయి. మార్స్ స్టార్ లో సన్ చతుర్థం ఉన్నాడు. సరే, అది ఉన్నాడు కానీ బట్ ఈ స్క్వేర్ ఆస్పెక్ట్స్ వల్ల మదర్ హెల్త్ ఎలా ఉంది ఆ టైంలో? అర్థమైందా? 8-9 డిస్టర్బ్ అయింది. అంటే పనిచేసింది. అంటే మనం చెప్పిన పనిచేస్తున్నాయి. ఇప్పుడు మీరు డాక్టర్ అయితే మీ దగ్గరకు వచ్చినాక ఎట్లా సిమ్టమ్స్ వెరిఫై చేయాలో నేను కూడా ఆస్ట్రాలజర్గా అనుకున్నట్టు పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా చాలా ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ జరిగాయి. చదువు కూడా మీడియం గా ఉంటుంది. సెల్ఫ్ ఎఫర్ట్ చాలా చేయాల్సి వస్తూ ఉంటది. అనిపించింది కదా? అవును సార్, అనిపించింది. ఓకే, దాని తర్వాత ఏం అందుకుంది? ఇప్పుడు ఏం అందుకునేది లేదు అనమాట. ఇప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్ చేస్తామని అంటే 2010లో మళ్ళీ ఇంకో ఆస్పెక్ట్ అందుకుంది. అంటే దెబ్బ మీద దెబ్బే పడతా ఉంది, ఈజీగా లేదు. ప్రోగ్రెసివ్ వీనస్ 10th house స్క్వేర్ అయితే ఆపర్చునిటీ కానీ అనుకున్నంత ప్రోగ్రెస్ కానీ సాటిస్ఫాక్టరీగా చెప్పే స్టైల్లో వెళ్ళలేదు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ 10th house స్క్వేర్ ఇచ్చాడు అనమాట. సో రాహు దశ జరుగుతూ ఉన్నది. రాహు స్టార్లెడ్ మళ్ళీ రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ చేత కంట్రోల్ చేయబడుతున్నాడు. ఇది కూడా ఇబ్బందే, మనం నెగిటివ్ గా చెప్తాం. కనిపించింది కదా అక్కడ? చదువు, డెసిషన్స్, తర్వాత రిలేషన్షిప్, హెల్త్, ఇలా ఏదో ఒకటి ప్రాబ్లం అవుతా ఉంటది. కనిపించాయి కదా? అప్పుడు డెసిషన్ 2011 లో నేను జాయిన్ అయ్యాను సార్. ఏది యూజీ జాయిన్ అయ్యాను. ఓకే, ఈ డెంటిస్ట్ రిలేటెడ్ వెళ్ళడానిక? అవును సార్. నాకు అప్పుడు ఎంసెట్ రాసినప్పుడు నాకు బి కేటగిరీలో సీట్ వచ్చింది ఎంబీబీఎస్. సహాయం చేసే వాళ్ళు ఎవరు లేక ఇక డెసిషన్ మార్చి ఆన్ స్పాట్ లో నేను మళ్ళీ బీడిఎస్ ఫ్రీ సీట్ తీసుకోవాల్సి వచ్చింది. ఫాదర్ ఏం చేస్తుండే? ఆయన ఆర్ఎంపీ డాక్టర్ అండి. ఓకే, ఓకే, రైట్.
దాని తర్వాత ఇప్పుడు ఇది దాటినామని అంటే మనకు నచ్చందే మనం చేసినట్టు అనమాట. కాకపోతే సార్. ఇక తప్పదు కదా, సర్వైవల్ లాగా వెళ్తా ఉంది. కాకపోతే ఒక 2012కి కొంచెం అడ్జస్ట్ అయ్యారు. ప్రోగ్రెసివ్ వీనస్ సెక్స్టైల్ జరుగుతోంది, గురుభుక్తి జరుగుతోంది, గురు స్టార్లాడు దశమంలో ఉన్నాడు. పేరైతే వస్తుంది, అర్థమైందా? అంటే మీరు బాగా కష్టపడి 2 ఏళ్ళు చదువుకోవడానికి పనిచేస్తుంది. 12, 13, 14 వరకు పనిచేసింది. మళ్ళీ 14, 15లో 14 సెప్టెంబర్ తర్వాత సాటర్న్ బుక్ వచ్చింది కదా. సాటర్న్ మళ్ళీ డిస్టర్బ్డ్ త్రూ వీనస్ కదా, లగ్న దశమాధిపతుల కాంబినేషన్, వేర్ అవును సార్. ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటల్ సన్. అంటే ఏంటి, మనం ఆల్రెడీ మీరు మెడికల్లో ఉన్నారు, ఇప్పుడు ఫేవరబుల్ గా ఉండాల్సింది కాస్త రివర్స్ అయింది, కూర్చుంది. సో కాబట్టి అంటే సాటిస్ఫాక్టరీ లెవెల్లో ప్రోగ్రెస్ కానీ సాటిస్ఫాక్షన్ కానీ అనుకున్నంత గొప్పగా మనం ఇక్కడ ప్రిడిక్ట్ చేయం. కనిపించింది కదా. అవును సార్. అప్పుడు నా స్టడీస్ లో నాకు ఎగ్జామ్స్ కూడా నేను క్లియర్ చేయలేకపోయాను సార్ ఒక 1 year. ఇక్కడ చాలా ఇబ్బంది అయింది. 10th హౌస్ అపోజిషన్ జరిగింది కాబట్టి ఇబ్బంది అయింది. టైం పడుతుంది, లిఫ్ట్ వస్తుంది, వేరే రకంగా రావచ్చు, యాజ్ ఇట్ ఈస్గా రాకపోవచ్చు, చూద్దాం. దాని తర్వాత ఇక సెల్ఫ్ ఎఫర్ట్ కొన్ని రోజులు, ఇక మళ్ళీ ఇక 16, 17 ఇక సెల్ఫ్ ఎఫర్ట్ చెప్పుకోవాలంటే చేసిన కష్టానికి ఫలితం. మెర్క్యూరీ అయితే డైరెక్ట్ అయ్యాడు, కుటుంబాధిపతి. ఇది కొంతవరకు ప్లస్ పాయింట్. ప్రోగ్రెసివ్ సన్ ఇవన్నీ కూడా అయ్యాయి, కానీ మళ్ళీ అందుకోవాలి కదా, ఆస్పెక్ట్ అందుకుంటే రిజల్ట్, అప్పటిదాకా లేదంటే సెల్ఫ్ ఎఫెక్టే ఉంటుంది. ఇప్పుడు రేపొద్దున ప్రోగ్రెసివ్ 10th హౌస్తో ఆస్పెక్ట్ అంటూ ఏమీ లేదు. అరే ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆస్పెక్ట్ రాబోతుంది. అరే మీకు అంటే కష్టాల పరంపర నడిచింది, అర్థమైందా? మళ్ళీ 2020లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటల్ మార్స్ అనమాట. అంటే ఏంటిది, ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగదు, అర్థమైందా? మ్యారేజ్ అనుకో, మ్యారేజ్ ముందుకెళ్ళడానికి ఇబ్బందో, ఏదో ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా క్రియేట్ అవుతాయి అనమాట. 10th హౌస్ అపోజిషన్ మార్స్ ఎక్స్పెక్టేషన్, ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్లో అనుకున్న మార్కులు రావు, పొజిషన్ రావు, ఇవన్నీ కూడా ఛాలెంజెస్ చెప్తా. కనిపించాయా? అవును సార్. 2020లో పీజీ వచ్చింది సార్, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది రాలేదు. ఎక్స్పెక్ట్ చేసిన కేటగిరీలో రాలేదు. ప్లస్ అంటే నేను బ్రాంచ్ ఎక్స్పెక్ట్, నేను సర్జరీ చేద్దాం అనుకున్నాను, అది రాలేదు. బట్ పెథాలజీ వచ్చింది, ఓన్లీ మ్యాక్సిఫేషియల్ పెథాలజీ వచ్చింది. మ్యాక్సిఫేషియల్ సర్జన్ లాగా. దానిలో ఏం చేయాలి? పెథాలజీ సార్. అంటే నేను మైక్రోస్కోప్ లో చూసి క్యాన్సర్ సెల్స్, క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉంది డిసైడ్ చేస్తాను. ఓకే రైట్. సారీ ఫర్ ద నాలెడ్జ్ లేకపోవడం వల్ల సమస్య. రైట్. తర్వాత నెక్స్ట్ దాని తర్వాత ఏమీ లేదు, ఈ ఆస్పెక్ట్ జరిగిపోయింది కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ వస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్దాం, చిన్న అవకాశం. అమ్మయ్య, చాలా కాలం తర్వాత 2023లో రాహులో రవి భుక్తి జరుగుతూ ఉన్నది. ఓకే, జరిగింది. రవి ఈ లగ్నానికి ఏమి శుభుడేం కాదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్కి ట్రైన్ ఇస్తున్నాడు. ఓకే, ఒకేసారి గుడ్ బ్యాడ్ ఈవెంట్స్ ప్రిడిక్ట్ చేస్తాయి నేను, అర్థమైందా? గుడ్ ఈవెంట్ ఇన్ ద కెరియర్, బ్యాడ్ ఈవెంట్ ఫర్ ద ఫ్యామిలీ హెల్త్, ఫాదర్ హెల్త్, మదర్ హెల్త్, ఇట్లా ప్రిడిక్ట్ చేస్తా. మీకు ఏం కనిపించాయి? మా ఫాదర్ హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది సార్ 2023లో. నా పీజీ అయిపోయింది అప్పుడే. ఆపర్చునిటీ, ఏదైనా మంచి ఆపర్చునిటీ ఉద్యోగ పరంగా పెరిగిందా? అవును సార్. అప్పుడు ఉద్యోగం ఇంకా స్టార్ట్ చేశాను. సో అట్లా నెమ్మదిగా స్టెప్ అప్ అయ్యాను సార్. స్టెప్ అప్ అయ్యింది, ప్రోగ్రెస్ అయింది అనమాట, ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది. ఓకే రైట్. తర్వాత మీ ఫాదర్ హెల్త్ సెట్ అయిందా? లేదు సార్. ఆయన ఇంకా కంప్లీట్ గా, అంటే ఇంకా ఆయన ఏమి చేయకుండా రిటైర్ చేసి ఇంట్లోనే ఉంచి, సో నేనే ఫ్యామిలీని లీడ్ చేశారు. ఓకే. తర్వాత మా ఫాదర్ రీసెంట్ గా చనిపోయారు. సారీ. అదంతా బేస్ ఆ ఇయరే కదా, 23 డిసైడ్ చేసింది కదా? అవును సార్. 23 ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ సార్. అవును. అక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చింది, అందుకే అడుగుతున్నాను. సో ఇటు సైడ్ అంటే ఒక్కోసారి ఏంటంటే 9th లార్డ్కి రెట్రో పడితే ఫాదర్ విల్ నాట్ సీ ద చైల్డ్ కెరియర్ గ్రోత్ ఎగ్జాక్ట్లీ, అర్థమైందా? అట్లా ఏదో ఒకటి సిగ్నిఫై అవుతుంది అనమాట, అట్లా రెట్రో ఎఫెక్ట్స్ ఉంటే. ఓకే, అందుకే ఒకే టైంలో కెరియర్ గ్రోత్, ఒకే టైంలో ప్రోగ్రెస్ ఆఫ్ ది కెరియర్ రెండు ప్రిడిక్ట్ చేసాం. ఒక్కోసారి 2 ఆపోజిట్ వేవ్స్లో వెళ్తూ ఉంటాయి. సరే, ఓకే. ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చాము. చాలా కష్టపడి ఇప్పుడు మీరు ముందుకు వచ్చారు, అర్థమైందా? అసలు ఏ ప్రతి క్షణంలోనూ కూడా మనకు ఆపోజిట్ రిజల్ట్ వచ్చినా కూడా ఎదురులేని మనిషి మీరు, అర్థమైందా? సో కాబట్టి కష్టపడుతూ వచ్చారు, అంత ఈజీ కావలేదు. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది, ఇప్పుడు మళ్ళీ చదవాలని. ఇప్పుడు ఎంత పే వస్తుంది? సాటిస్ఫాక్టరీగా లేదా? అంటే ఇటు ప్యాషనా లేదనంటే మనీయా? ఏం డ్రైవ్ చేస్తున్నాయి మిమ్మల్ని? ప్యాషన్ సార్. అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్, ప్లస్ మా ఫాదర్ కోరిక తీర్చలేదని ఇంకా నన్ను పడుకోనివ్వట్లే అసలు. ఆ ప్యాషన్ నన్ను మళ్ళీ చేయి అని చెప్పి లాగేస్తుంది. అది కరెక్టా కాదు అసలు? అయిపోయింది సార్. 2021లో మ్యారేజ్ అయింది సార్. 2021 ఏం ప్రిడిక్ట్ చేసాం అక్కడ?
రిలీవ్ 21 అయింది, ప్రిడిక్ట్ చేయలేదు. సంతోషం. రిలీవ్ అయింది. రిలీవ్ కాకపోతే ఇంకా ఆ, టార్చర్ చేసేది కొంతవరకు ఉమ్, బెటర్. ఓకే, రైట్. మార్స్ అయితే డిస్టర్బ్ కాలేదు కాబట్టి ఇట్స్ ఓకే. ఆ, బ్యాలెన్స్డ్గా ఉన్నాడు కాబట్టి మార్స్ సన్ను ఫాలో అయితే సన్ డైరెక్ట్గా డిస్టర్బ్ కాలేదు కదా, కాబట్టి మ్యారేజ్ ఓకే. కానీ కొంచెం దట్ సెన్సిటివ్. లవ్ మ్యారేజ్ అయింది సార్. ఓకే, అంటే లవ్ పేరెంట్స్ మ్యారేజ్ అంటే ఏ ఇయర్ చెప్పాలి మీరు నాకు. 2021 సార్. 2021లో అప్పుడే లవ్ అయింది, అప్పుడే పెళ్ళయిందా? కాదు 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 సార్. లవ్ ఎప్పుడైంది? నాకు తెలిసి నా యూజీ టైంలో తను నా క్లాస్మేటే. ఇయర్ ఈ ఇయర్ వచ్చేసి 13-14 ఆ టైంలో అయి ఉంటుంది సార్. 13-14 ఎందుకు మరి లేట్గా? సెటిల్మెంట్ గురించి లేటా, లేదంటే ఇంట్లో వాళ్ళు అవును సార్. ఒప్పించడానికి లేటా? రెండు. తను రెండు. ముందు పీజీ చేసింది. సో తన ఈ నెక్స్ట్ నేను పీజీలోకి వచ్చాక పేరెంట్స్ ఒప్పించి వాళ్ళు ఈ క్యాస్టిజం ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్ అంతా ఒప్పుకొని ఓకే అనే టైంకి మాకు తన పీజీ అయిపోయింది, నేను పీజీలో జాయిన్ అయ్యాను. ఇంకా ఓకే, మా మ్యారేజ్ అయింది అప్పుడు. డిఫికల్టీ ఆస్పెక్ట్ ఉంది ఆ టైంలో. కాబట్టి ఏంటంటే హెల్త్ ఆఫ్ ది వైఫ్ ఇట్లాంటి నీడ్ టు బి టేక్ కేర్ అనమాట. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకాలుగా, అంటే ఒక్కోసారి డిస్టెన్స్ లొకేషన్లో ఉంటారు, ఒక్కోసారి హెల్త్ పరంగా అవునవును. ఇట్లా రకరకాలుగా పనిచేస్తాయి అన్నమాట. సరే, ఓకే. ఇప్పుడైతే టైం ఆస్పెక్ట్ అయితే ముందుకెళ్ళింది, నాకైతే సంతోషం. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు కష్టపడుతూ వచ్చారు. ఓకే, సో 10th హౌస్ స్క్వేర్ యురేనస్ జరుగుతుంది, రెట్రోగ్రేడ్ ప్లానెట్ తో స్క్వేర్ జరుగుతుంది. సో మంచి రిజల్ట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎంత ఇస్తున్నారు పే ఇక్కడ? ఇప్పుడు నాకు 40 to 50K వస్తాయి సార్. 40-50K అంటే చాలా తక్కువ వచ్చినట్టే కదా, ఇంత ఇంత కష్టపడి అవును చదివి. అవును సార్. కంపారిటివ్లీ వేరే ప్రొఫెషన్ తో, సాఫ్ట్వేర్ తో కంపేర్ చేసినా కూడా చాలా తక్కువ ఉన్నట్టు చాలా కదా, తక్కువ సార్. చాలా తక్కువ ఉన్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ ఎంత స్పెండ్ చేయాలి మళ్ళీ మీరు? అంటే ఇప్పుడు నేను ఒక 1 year కష్టపడి చదివితే ఐ హావ్ టు స్పెండ్ అనదర్ 6 years టైం స్పెండ్ మరి మనీ? సో అంటే మా వైఫ్ సపోర్ట్ చేస్తాను అన్నారు. సో ఇంకా తన మీద డిపెండ్ అయ్యి దిగటమే సార్. ఆమెకి ఎంత వస్తున్నాయి మరి సపోర్ట్ చేయడానికి? ఆవిడకి 1 lakh per month వస్తుంది సార్ తన సార్. సరే 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 సరే. ఒకసారి నేను మరి ఇంకా ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి? ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అంటే ఒక బాబు పుట్టాడు సార్ ఓకే, మాకు. రైట్, కూల్. ఆ, లైక్ ఇంకా సో ఫ్యామిలీ సైడ్ ఏం లేవు కదా? సార్ ఫ్యామిలీ సైడ్ ఏం లేవు కదా మీ ఫ్యామిలీ సైడ్? ఫ్యామిలీ సైడ్ రెస్పాన్సిబిలిటీ ఏం సార్, మా మదర్ మాతోనే ఉంటారు. ఓకే, సో ఇంకా మేము గుడ్. మొన్నే ఒక 3-4 months బ్యాక్ ఫెబ్ లోనే కొత్త హౌస్ ఒకటి తీసుకున్నాము, ఫ్లాట్. ఓకే, దానికి ఎంత కట్టాలి మళ్ళీ ఈఎంఐ? 35 సార్, 35,000 per month. 35,000 కట్టాలి. సరే, ఓకే. సరే, ముందుకు వెళదాము. ఒకసారి చార్ట్ ఫ్లో అర్థం చేసుకుందాము. మీకు ఎంత తెలుసో నాకు అంత తెలుసు. సో ఒక్కసారి ఫ్లో అర్థమైంది అనుకో, మనం అనుకున్నట్టు ఉందనుకో, అప్పుడు దాన్ని బట్టి మళ్ళీ ఆలోచిద్దాము. నేను సజెషన్ మాత్రమే చెప్తా, డెసిషన్ మీరు తీసుకోవాలి. ఎందుకంటే అలాగే 10 సార్, నిమిషాల్లో వెళ్ళిపోయే మనిషి నేను, నాదేముంది చెప్పండి. సో అలాగే. మీరు చేయాల్సిన కష్టం. సో 10th హౌస్ స్క్వేర్ విత్ యురేనస్ తో జరుగుతూ ఉంది అని అంటే దీన్ని మనం మంచి ఆస్పెక్ట్ గానే తీసుకోవాలి. ఎందుకంటే రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి రివర్సల్ రిజల్ట్ పనిచేస్తుంది. మెర్క్యూరీ నెటల్ పొజిషన్స్ కి రీచ్ అయిపోయింది. సో అంటే ఇంకొక 8 ఏళ్ల వరకు ఇది గ్రోత్ స్టైల్లో మూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో 8 ఏళ్ళు అంటే మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఛాన్స్ ఉంది. అంటే మరి సాటర్న్తో కూడా స్క్వేర్ అవుతుందిగా. సో కాబట్టి ఒక 6 ఏళ్ళు అంటే 26-27. అంటే రాహు భుక్తి అయిపోయింది, రాహు అయిపోయాడు, సాటర్న్ జూపిటర్ స్టార్ట్ అయ్యాడు అనమాట. ఓకే, జూపిటర్ స్టార్లో ఎవరు? రాహు. జూపిటర్ స్టార్లో ఎవరైనా ఉన్నారా? చార్ట్లో ఎవరు లేరు. జూపిటర్ స్టార్లో రాహు దశమంలో ఉన్నాడు. ఎక్సలెంట్. ఓకే, 27, 28, 29, 30, 31, 32, 33 వరకు వెళ్ళింది. అంటే ఇప్పుడు ఇంచుమించుగా ఇక్కడి నుంచి ఒక 8 ఏళ్ళు మనం ఫేవరబుల్ టైం చెప్పాం. అవును. దాని తర్వాత అదే టైంలో 34లో మెర్క్యూరీ భుక్తి జరుగుతోంది. మెర్క్యూరీ స్టార్లో 9లో ఉన్నాడు. ఓకే, మెర్క్యూరీ అయిపోయిన తర్వాత కేతు వస్తాడు. కేతు స్టార్లో సన్ చతుర్థంలోనే ఉన్నాడు. మీకు విచిత్రంగా ఒక ఆస్పెక్ట్ జరుగుతోంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ సాటర్న్ జరిగిన ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్కి ట్రైన్ ఇస్తుంది. అదే టైంలో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీ అండ్ సాటర్న్ స్క్వేర్లో ఇన్వాల్వ్ అయ్యి వెళ్తా ఉంది. అంటే డబుల్ ఆస్పెక్ట్ అనమాట ఇది. సో కాబట్టి ఇది బ్యాలెన్స్ చేస్తుంది. సూపర్, అదృష్టం. ఓకే, వెరీ గుడ్. బ్యాలెన్స్ అవుతుంది ఆస్పెక్ట్. అదే టైంకి ప్రోగ్రెసివ్ మార్స్ కూడా 10th హౌస్ ట్రైన్ ఇచ్చి వెళ్తుంది. వెరీ గుడ్. ఆపుతున్నాయి ఆస్పెక్ట్స్. ఓకే, 35, 36. దాని తర్వాత 10th హౌస్ ఆస్పెక్ట్ రిలీవ్ అయిపోయింది కదా. లక్కీగా మళ్ళీ 36లో ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్కి సెక్స్టైల్ ఇస్తుంది. వెరీ గుడ్, బాగుంది. సో గురుదేశ్ అసలు మంచిగా యోగించబోతోంది. ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ వీనస్
గురులో చంద్రుడు వస్తాడు. చంద్రుడు వచ్చినప్పుడు చంద్రుడు స్టార్లో ఉన్న గ్రహం ఇప్పుడు ఏమి ఇబ్బందులు లేదు కాబట్టి ఓకే. కానీ థర్డ్ అండ్ ఎయిత్ లార్డ్స్ వాళ్ళు ప్రోగ్రెసివ్ వీనస్ స్క్వేర్ నెటలు మార్స్ జరుగుతుంది. అంటే 39 దగ్గర మనకు మళ్ళీ ఇంకో బ్రేకేజ్ ఉంది. 39 దగ్గర ఆగాలి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ యురేనస్కి సెక్స్టైల్ ఇస్తాడు మల్టిపుల్ ఆస్పెక్ట్స్. అంటే 39 చూడండి 25కి వచ్చాం. ఓకే సార్, ఇప్పుడు చదువుకుంటూ మనకి ఇంకా ఎర్నింగ్ సోర్స్ అంటూ ఏముండదా? మీకు ఇంటర్న్షిప్ లాగా ఏమన్నా ఇస్తారా లేదా ఇవ్వరా? ఇవ్వరు సార్. అంటే మనం కంప్లీట్ అయితే మళ్ళీ 5 years ఇక లైక్ డిగ్రీ చదవాల్సిందే సార్. మళ్ళీ 5 years చదవాల్సిందే. ఇప్పుడు ఆల్రెడీ 36, మళ్ళీ 5 years చదువుతారు. అంటే అప్పటికి మీకు 2030, 31, 32 వస్తాయి. ఓకే, అంటే 41 వస్తాయి. ఓకే, అప్పటికి మళ్ళీ ఆస్పెక్ట్ మళ్ళీ మీకు దాదాపు 38 వరకు లాక్కెళ్ళాం. 38 వరకు లాక్కెళ్ళామంటే మళ్ళీ అక్కడ బ్రేక్ చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు చదువుకునే టైము, ప్రొఫెషన్ టైము చూడండి ఎన్ని సంవత్సరాలు చదువుతా ఉంటే మళ్ళీ అక్కడ మీకు రిటర్న్స్ వస్తున్నాయి. చాలా చాలా లెంత్ అనేది మనకి నాన్ సింక్ లో కనబడతా ఉంది. అర్థమైందా? ఇప్పుడు అప్లిఫ్ట్ అయింది. ఓకే సరే, ఇప్పుడు ఇంకా వేరే ఆపర్చునిటీ ఏముంటుంది? ఇంకొక ఆపర్చునిటీ అంటే ఇప్పుడు మా వైఫ్ నేను ఇద్దరం కలిసి ఫారిన్ కంట్రీకి వెళ్ళి అక్కడ వర్క్ చేయాలని సెకండ్ ప్లానింగ్ ఉంది సార్ మాది. చక్కగా వెళ్ళొచ్చు. మీకు చైల్డ్ కూడా పుట్టాడు. వ్యయాధిపతి సప్తమాధిపతి అనేవాడు పంచమంలో ఉంటే పంచమాధిపతితో కలుస్తున్నాడు. కాంబినేషన్ ఆఫ్ నాడీ కాంబినేషన్ అనమాట. ఆఫ్టర్ ద చైల్డ్ బర్త్ కానీ, లేదంటే వైఫ్ కి బ్రదర్ ఉంటే మీకు సపోర్ట్ చేయడమా, లేదంటే మీరు ఆయనకి సపోర్ట్ చేయడమా, ఇట్లా ఏదో జరుగుతుంది. మీ వైఫ్ కి ఏమన్నా బ్రదర్ ఉన్నారా? ఉన్నారు సార్. యంగరా ఎల్డరా? యంగరే సార్. యంగర్ ఎక్కడున్నాడు? తను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఓకే సరే, మీరు కావాలంటే మూవ్ అవ్వచ్చు. ఓకేనా? సో యాక్చువల్లీ మంచి ఆస్పెక్ట్స్ జరుగుతా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు నేను చదువుకునే టైంలో నేను చదువుకోను, ఇప్పుడు నేను నేర్చుకుంటానంటే కుదురుద్ది అంటారా? అన్ని సందర్భాల్లో అదొక ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు చూడండి, మీరు 35K ఈఎంఐ పెడతారు. అర్థమైందా? అంటే ఇప్పుడు మీ వైఫ్ శాలరీ 60,000 అయింది. ఇప్పుడు నెల ఖర్చులకి 50-60 వేలు లేనిదే నెల ఖర్చులు అవ్వవు. ఎప్పుడు ఏదైనా ఛాలెంజింగ్ గా కొంచెం ఛాలెంజ్ వచ్చింది అనుకో, అప్పుడు మీరు 5 years మీకు సపోర్ట్ చేయడమే అవుతుంది. ఆమె పని కష్టపడమే అవుతా ఉంది. మళ్ళీ మీరు మేనేజ్ చేయడానికి ఇబ్బంది అవుతా ఉంటది. మళ్ళీ సేవింగ్ జరగదు. కొంచెం ఎందుకో ఛాలెంజింగ్ గా రిస్క్ గా అనిపించట్లేదు. అవునవును సార్. ఆస్పెక్ట్ అనేది అన్ఫేవరబుల్ ఉండడం వల్లనే మీకు ఆ సందర్భాలన్నీ ఏర్పడుతూ వచ్చాయి. సో ఎర్నింగ్ వచ్చే టైం సరే 40K వస్తా ఉంది. మీరు అన్నట్టు ఫారెన్ వెళ్తేనో లేదంటే ఇంకో ఆర్గనైజేషన్ మారితేనో పాజిటివ్ టైం వల్ల కొంత పే పెరిగేదానికి అవకాశం ఉంటుంది. రకరకాల షిఫ్ట్ అవ్వచ్చు కదా, మన ఇష్టం కదా ఆపర్చునిటీ. కాబట్టి వేరే ఆపర్చునిటీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయమంటాను. ఇప్పుడు మీరు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే టైం బాగుండడం వల్ల చదువుకుంటారు. మళ్ళీ మీరు ఎప్పుడు సర్వీస్ చేయాలి, ఎప్పుడు పేరు తెచ్చుకోవాలి. ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్ లోనే లేట్ అవుతుంది. లేట్ అవుద్ది కదా. అవునవును సార్. దశాంశ లగ్నం మేష లగ్నం అయింది. లగ్నంలో రవిశనుల కలయిక, సప్తమంలో గురువు, చంద్రుడు, బుధుడు వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. కుజుడు ద్వితీయంలో ఉన్నాడు, శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. జాబ్ ఈజ్ అ ప్రిఫర్డ్. జాబ్ అనేది ప్రిఫర్డ్. సో ఎందుకంటే లార్డ్ ఆఫ్ ద 12th, లార్డ్ ఆఫ్ ద 6th ఈజ్ పొజిటెడ్ ఇన్ 7th విత్ 4th లార్డ్ అనమాట. బాధక లార్డ్ 5th లార్డ్. మెడికల్ గా మీరు చేసుకోవచ్చు. సో జాబ్ చేయడానికి చాలా రికమెండెడ్. ఇంకా మీకు మేనేజ్మెంట్ ఆప్షన్స్ ఇట్లాంటి కొంత వస్తే చేస్తూ ఉండండి. అంటే మల్టీ రోల్ లాగా. రవిశనులు వాళ్ళు ఏంటంటే వాళ్ళు రెట్రో ఎఫెక్ట్ తీసుకోవడం వల్ల మీకు త్వరగా రికగ్నైజేషన్ రావడానికి కొంచెం ఛాలెంజింగ్ గా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే ఓకే మనకి బేస్ స్ట్రాంగ్ గా ఉంది అని అంటే మనం అగ్రెసివ్ స్టెప్ వేయొచ్చు. కానీ రవిసేన డిస్టర్బ్ అయ్యారు. ఈరోజు యాక్చువల్లీ అనురాధ నక్షత్రం మనం మాట్లాడుతూ ఉంది. రవి నక్షత్రంలో మీరు పుట్టారు అంటే రెండు ఆపోజిట్. అర్థమైందా? రవిసేని ఆపోజిట్. రవిసేని ఇద్దరు కూడా సేమ్ నక్షత్రంలో ఉండి డిస్టర్బ్ అయ్యారనమాట. మీరు ఉత్తరానుడితో అదే అనుకున్నాను అనమాట. సో ఎగ్జాక్ట్లీ సేమ్ కాంబినేషన్ రీడ్ చేస్తున్నాం. అన్ని ప్రిడిక్షన్స్ సింక్ లో ఉన్నాయి. అది మీరు అన్నట్టు మీరు చేయగలుగుతారు, కాదంటలేను. టైం కూడా అనుకూలంగా ఉన్నది. కానీ మరి దట్ ఈస్ అ రిస్కీ చాయిస్. దానికన్నా కూడా మీరు చతుర్థాధిపతి స్పాయిల్డ్ కాబట్టి కావాలంటే ఫారెన్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉంటే ట్రై చేయడం అనేది ఇంకా రికమెండెడ్. ఓకే సార్. అర్థమైందా? ఫారెన్ లో మీరు వెళ్ళడం, అక్కడ ఏమన్నా కొంత ఈ మెడికల్ తో మీ
అదే మీ వర్క్ చేసుకుంటూనే మీకు కొంత మేనేజ్మెంట్ రోల్స్ వస్తాయి కదా, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇట్లాంటి కొంత ఉంటాయి కదా, ఒక లెవెల్లో చేయిస్తారు కదా, ఎందుకంటే ఓన్ హౌస్ ఆఫ్ సన్ ఉన్నాడు కాబట్టి. అట్లా మీరు కంటిన్యూ చేయడం రైట్ ఏమో అని నేను రికమెండేషన్. ఓకే సార్. సో అది ఏ ఇయర్ అలాంటి ఆపర్చునిటీ రావచ్చు సార్? ఆపర్చునిటీ అంటే ఇప్పుడు మీరు ఇండివిజువల్ గా ట్రై చేసుకోవాలేమో కదా మీ కార్నర్ లో. అవును సార్, అంటే మా వైఫ్ వైపు నుంచి, అంటే ముందు మా వైఫ్ ని ఎగ్జామ్ రాపించాలని చూస్తున్నాను సార్. ట్రై చేయండి, ఫేవరబుల్ గా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ట్రై చేసుకోవచ్చు. ఆల్రెడీ సన్ 10,000 ట్రైన్ ఇచ్చాడు, సో లిమిట్ అంటూ ఏమీ లేదు. మీరు ట్రై చేసుకుంటూ స్టెప్ అప్ అవ్వచ్చు, వెళ్ళొచ్చు ముందుకి. ఓకే సార్. అప్కమింగ్ దశ యోగిస్తుంది కదా, అర్థమైందా? గురువు అనేవాడు యోగిస్తున్నాడు, అష్టమాధిపతి లాభాధిపతి అయిన వాడు. లాభంలో గ్రహం లేకపోవడం వల్ల లాభాధిపతిగా రిజల్ట్ ఇస్తాడు. డబ్బులు వచ్చే టైంలో నేను చదువుకుంటానంటే కుదురుద్దంటారా? అది బేసిక్ క్వశ్చన్. అది ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం, అర్థమైందా? సో ఈజ్ రికమెండింగ్ ప్రొఫెషన్, సర్వీస్ ఇండికేట్ చేస్తున్నాడు, లర్నింగ్ ఇండికేట్ చేయట్లేదు. అప్కమింగ్ గురువు ఏం చెప్తున్నాడు? ఏమన్నా 5 చదువుకో బాబు చదువుకో అని చెప్తున్నాడు, చెప్పట్లేదు కదా. దశమం కెరియర్ గురించి చెప్తా ఉన్నాడు అనమాట, గురువు స్టార్ లాడు కూడా. కాబట్టి నేను చదువుకోవడానికి హైలీ రికమెండ్ చేస్తున్నా. ఇక మీ చాయిస్, మీది, మీ లైఫ్ కాబట్టి. సరే మరి, ఇంకా ఉండనా మరి? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే.